పురాణ కాలం నుండి మహాశివరాత్రిని వ్రతంగా ఆచరించే సాంప్రదాయం ఉంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం పరమశివుడు రక్షణగా ఉంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కమ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రి నాడే కాకుండా ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాస శివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి, ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించారు. మానవులకు ముక్తిని కలిగించే శివ సంబంధిత వ్రతాలు మిక్కిలి ఉన్నాయి. శివపూజ, రుద్రజపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనే 4 సనాతనమైన ముక్తి మార్గాలు, అష్టమి తిథితో కూడిన సోమవారం, కృష్ణపక్షం నాటి చతుర్దశి శివుడికి ఎంతో ప్రీతికరం. ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని ఆచరించటం మంచిది. ధర్మ సాధనలన్నిటిలో ఉత్తమమైనదని దీనికి పేరు. ఏ భేదము లేకుండా సర్వవర్ణాల వారు, అన్ని ఆశ్రమాల వారు, స్త్రీలు, పిల్లలు ఒకరేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు. మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయటం శ్రేష్టం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చెయ్యాలి. శివరాత్రి పూట ఉదయాన లేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నం చెయ్యాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకుని పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి పరిశుభ్ర వస్త్రధారణతో శివపూజకు ఉపక్రమించాలి. శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజా ద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలో మాత్రమే పూజ చెయ్యాలి. మంత్రం లేకుండా పూజించకూడదు. భక్తి భావంతో గీత, వాద్య నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలిజాము పూజను పూర్తి చెయ్యాలి. శివ మంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివలింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రత మహత్య కథను వినాలి. ఈ పూజ 4 జాముల్లోనూ ఆ రాత్రి అంతాను చేయాల్సి ఉంటుంది. వ్రతం అనంతరం యథాశక్తిగా పండితులకు, శివభక్తులకు, విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. 4 జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలిజాములో పార్థివలింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృత అభిషేకం, ఆ తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి. చందనం, నూకలు లేని బియ్యం, నల్లని నువ్వులతో పూజ చేయాలి. ఎర్రగన్నేరు, పద్మం లాంటి పుష్పాలతో అర్చించాలి. బవుడు, సర్వుడు, రుద్రుడు, పశుపతి, ఉగ్రుడు, మహాన్, భీముడు, ఈశానుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూపదీప నైవేద్యాలతో అర్చన చెయ్యాలి. అన్నం, కొబ్బరి, తాంబూలాలను నివేదించాలి. అనంతరం దేనుముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి. తదనంతరం 5 పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది. రెండో జాములో తొలిజాము కన్నా రెట్టింపు పూజను చెయ్యాలి. నువ్వులు, కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉంచాలి. మిగిలిన పద్ధతంతా తొలిజాము లాంటిదే. మూడో జాములో చేసే పూజలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చెయ్యాలి. వివిధ ధూపదీపాలను, శాఖ పాకాలను, అప్పాలను నివేదించాలి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి. 4వ జాములో పూజా ద్రవ్యాలుగా మినుమలు, పెసలు లాంటి ధాన్యాలను, శంకు పుష్పాలను, మారేడు దళాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను మినుమలతో కలిపి వండిన అన్నమును కాని పెట్టాలి. అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తిపూర్వకంగా 4 జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చెయ్యాలి. ఏ జాముకు ఆ జాము పూజ పూర్తిగానే ఉద్వాసన చెప్పటం, మళ్ళీ తరువాతి జాము పూజకు సంకల్పం చెబుతూ ఉండాలి.
4 జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రతక్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని, సర్వశుభాలు సుఖాలు కలిగిస్తానని పరమశివుడు వివరించి చెప్పారు. పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన కథ. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. ఇంతలో పార్వతీదేవి పరమశివునితో మాట్లాడుతూ, ప్రభు, మృత్యులోకంలో కూడా మీ కృప ఉండాలంటే ఏ వ్రతం చెయ్యాలి? అలానే ఏ వ్రతం చేస్తే చనిపోయిన వారి పాపాలు తొలగిపోతాయి? ఏ వ్రతం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని ప్రశ్నించింది. అప్పుడు పరమశివుడు మహాశివరాత్రి రోజు చేసే వ్రతం గురించి చెప్పారు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలుసు కాని తెలియక కాని ఒక్క మారు ఈ వ్రతం చేసినను యముడి నుండి తప్పించుకుని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఒక కథను పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. ఒకానొక సమయంలో మధ్య దేశంలోని ఒక ఊరిలో చిత్రబాను అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ అతను చాలా పేదవాడు. అందుకని అతను తన కూతురి పెళ్లి చేయటానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు. కానీ నిర్ణీత సమయంలో అతను ఆ అప్పుని తీర్చలేకపోయాడు. దాంతో ఆ వ్యాపారి వెంటనే చిత్రబాను దగ్గరికి వచ్చి అతన్ని తీసుకువెళ్లి ఒక చెరసాలలో బంధించాడు. ఆ రోజు శివరాత్రి కావడంతో పండితులందరూ శివపురాణంలోని కొన్ని కథలను భక్తులకు చెప్తున్నారు. ఈ కథలు చెరసాలలో కూర్చున్న చిత్రబానుకు కూడా వినిపించాయి. దీంతో అతను చాలా శ్రద్ధగా ఆ కథలను విన్నాడు. సాయంత్రం పూట వ్యాపారి అప్పును తీర్చమని చిత్రబానుని అడగగానే అప్పుడు చిత్రబాను, నేను రేపటికల్లా అప్పు మొత్తం తీర్చేస్తాను, దయచేసి నన్ను ఈరోజు వదిలేయండి అని చెప్పాడు. వ్యాపారి కూడా చిత్రబాను చెప్పిన మాటలను నమ్మి అతన్ని వదిలేశాడు. చిత్రబాను చెరసాల నుంచి బయటకు రాగానే మళ్ళీ వెంటనే వేటాడడానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను జంతువులను వేటాడి వాటి యొక్క కొమ్ములను, దంతాలను, చర్మాన్ని, మాంసాన్ని అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోనే అతను వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పుని తీర్చుదామని అనుకున్నాడు. ఈ ఉద్దేశంతోనే అతను అడవికి వెళ్ళాడు. జంతువులను వేటాడటం కోసం అడవి మొత్తం వెతుకుతూనే ఉన్నాడు. దాంతో అతనికి చాలా దాహం వేసింది. మరోవైపు అతనికి ఆకలి కూడా వేస్తుంది. జంతువులను వెతుక్కుంటూ వెళ్ళిన అతనికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపించింది. అందులోని నీళ్లు తాగి చిత్రబాను అక్కడున్న ఒక మారేడు చెట్టు పైన కూర్చుని జంతువుల కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది. కానీ చిత్రబాను దాన్ని అసలు గమనించలేదు. ఆ చెట్టు మీద ఎవరికీ కనిపించకుండా దాక్కోవడానికి ఆ చెట్టు యొక్క ఆకులను తెంచి కింద పడేసి మంచి ప్రదేశాన్ని వెతుక్కున్నాడు. కానీ అతనికి తెలియకుండా మారేడు చెట్టు ఆకులన్నీ శివలింగం పైన పడుతున్నాయి. ఆ రోజు మహాశివరాత్రి. మారేడు చెట్టు ఆకులు శివలింగం పైన పడటంతో శివుడికి పూజ జరిగింది. అతనికి తెలియకుండానే అతను శివుడిని పూజించాడు. కాసేపటికి రాత్రి అయింది. రాత్రి కాగానే అక్కడ చెరువులో నీళ్లు తాగటానికి ఒక జింక వచ్చింది. కానీ అది గర్భంతో ఉంది. వెంటనే చిత్రబాను బాణాన్ని లాగి దాని వైపు లక్ష్యంగా పెట్టాడు. ఇది గమనించిన జింక ఆ వేటగానితో, నేను ఒక గర్భిణిని, కాసేపట్లోనే నా సంతానం ఈ భూమి మీదకి రాబోతుంది. ఒకవేళ నువ్వు నా పైన బాణంతో దాడి చేస్తే ఒకేసారి 2 అమాయక జంతువుల ప్రాణాలు తీసిన వాడవవుతావు. నీకు పాపం తగులుతుంది. అందుకే నేను నా సంతానానికి జన్మనిచ్చి వెంటనే తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తాను. అప్పుడు నువ్వు నన్ను చంపేయ్ అని చెప్తుంది.
ఈ మాట విన్న వెంటనే వేటగాడికి ఆ జింక పైన జాలి కలిగింది. అందుకే ఆ జింక చెప్పిన మాటలకు అతను అంగీకరించాడు. జింక కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికి అక్కడికి మరొక జింక వచ్చింది. దీన్ని చూసి ఆ వేటగాడు చాలా ఆనందించాడు. అది దగ్గరికి రాగానే ఒక బాణాన్ని గురిపెట్టాడు. అప్పుడు ఆ జింక, నేను నా భర్త కోసం వెతుకుతున్నాను. నా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఒక్కసారి నేను నా భర్తను కలిసి మళ్ళీ తిరిగి వస్తాను. కాసేపటి వరకు మీరు నన్ను వదిలేయండి అని వేడుకుంది. జింక చెప్పిన మాటలకి వేటగాడి హృదయం కరిగింది. అందుకే అతను ఈ జింకను కూడా వదిలేశాడు. ఇలా ఆ వేటగాడు 2 సార్లు తనకు దొరికిన జంతువులను వదిలేశాడు. కానీ మరోవైపు అతనికి తీవ్రంగా ఆకలి వేస్తుంది. ఒకవేళ నేను ఏదైనా జంతువుని వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతానని చిత్రబాను తనలో తానే బాధపడుతూ ఉండిపోయాడు. రాత్రి కాగానే అక్కడికి మరొక జింక తన పిల్లలతో నీళ్లు తాగటానికి వచ్చింది. మళ్ళీ అతను వేటాడడానికి ఒక జంతువు దొరికిందని ఆనందపడ్డాడు. ఈసారి కూడా చిత్రబాను ఆ జింక వైపు గురిపెట్టగానే ఆ జింక భయపడి, నేను నా పిల్లలని నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను. దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి. నేను మళ్ళీ తిరిగి వస్తానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తుంది. ఇప్పటికే వేటగాడు 2 జింకలను వదిలేశాడు. ఈసారి కూడా వదిలేస్తే తనకి ఆహారం దొరకదని భావించి, నేను ఇలా అస్సలు చెయ్యలేను. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు. నేను నిన్ను విడిచిపెట్టలేను అని చెప్తాడు. ఇంతలో ఆ జింక మాట్లాడుతూ, నువ్వు ఏ విధంగా నీ భార్య పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసం ఆలోచిస్తున్నాను. కాసేపటి వరకు నన్ను వదిలేయమని చెప్తున్నాను. నన్ను నమ్ము. నేను నా పిల్లలని నా భర్త దగ్గర వదిలేసి వస్తాను అని చెప్పగానే వేటగాడు దయతో ఆ జింకను కూడా వదిలిపెట్టాడు. వేటగాడు వేటకు వచ్చి చాలా సమయం గడిచింది. అయినా కూడా అతనికి ఆహారం లభించలేదు. ఒక జంతువు కూడా కనిపించకపోవడంతో అతనికి ఏం చెయ్యాలో తెలియక చెట్ల ఆకులను తీసి కింద పడేస్తున్నాడు. దీంతో అవి శివలింగం పైన పడుతున్నాయి. కాసేపైతే సూర్యోదయం కూడా కాబోతుంది. ఇంతలో అక్కడికి మరొక జింక వచ్చింది. ఈసారి మాత్రం ఆ వేటగాడు ఎలా అయినా జింకను వేటాడాలని నిర్ణయించుకున్నాడు. అతన్ని చూసిన ఆ జింక, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు నా భార్యలు. ఒకవేళ నువ్వు వాటిని చంపేసినట్లయితే ఆ దుఃఖంతో నేను బతకలేను. నన్ను కూడా చంపేయండి. ఒకవేళ నువ్వు వాళ్ళని వదిలిపెట్టినట్లయితే నన్ను కూడా కాసేపు వదిలిపెట్టు. నేను వాళ్ళని కలిసి తిరిగి వస్తాను. అప్పుడు నన్ను చంపి నీ ఆకలిని తీర్చుకో అని చెప్తుంది. ఈ మాట విన్న వెంటనే రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలు మొత్తం వేటగాడికి గుర్తొచ్చాయి. ఇతను ఆ కథ మొత్తాన్ని జింకకు చెప్పాడు. మీరు నా 3 భార్యలను వదిలిపెట్టారు. నన్ను చంపితే మీరు అధర్మానికి పాల్పడిన వారవుతారు. మీరు వాళ్ళని నమ్మి ఏ విధంగా వదిలేశారు, అదే విధంగా నన్ను కూడా వదిలేయండి. నేను నా భార్య పిల్లలతో సహా ఇక్కడికి తిరిగి వచ్చేస్తానని జింక చెబుతుంది. ఒకవైపు ఆకలితో ఉండటంతో ఉపవాసం కూడా పూర్తయింది. అలానే రాత్రిపూట నిద్రపోకపోవడంతో జాగారం కూడా పూర్తయింది. దీంతో అతనికి తెలియకుండానే అతను వ్రతం చేశాడు. శివలింగం పైన మారేడు ఆకులను వేయడంతో వేటగాడి కఠిన హృదయం నిర్మలంగా మారిపోయింది. మనస్సులో దయాభావం కలిగింది. అతను ఇప్పటి వరకు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకుని చాలా బాధపడుతూ ఉన్నాడు. కాసేపటికి అక్కడికి జింకలు అన్నీ వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడి చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాయి. జింకల మధ్య ఉన్న ఈ ప్రేమను మరియు మాట మీద నిలబడే స్వభావాన్ని చూసి వేటగాడికి జ్ఞానోదయమైంది. దీంతో అతని కళ్ళు నుంచి కన్నీళ్లు బయటకు వచ్చాయి. జింకలను చంపకుండా మనస్సులో నుంచి హింసాభావాన్ని తీసేసి అతను వాటిని వదిలేశాడు. మరోవైపు దేవలోకం నుంచి దేవతలు కూడా ఈ సంఘటనను చూస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలను చూసిన వెంటనే వాళ్ళు కూడా ఆనందించి పూల వర్షం కురిపించారు.
ఆ సమయంలో ఒక పుష్పక విమానం అడవిలోకి వచ్చింది. ఆ వేటగాడు ఇంకా జింకలు అన్నీ ఆ పుష్పక విమానంలో కూర్చుని మోక్షాన్ని పొందాయి. ఈ విధంగా శివుడు పార్వతీదేవికి మహాశివరాత్రికి సంబంధించిన కథను వివరించారు. ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో నన్ను పూజిస్తారో వాళ్ళ పాపాలను నేను తొలగిస్తాను. జంతువులను హింసించిన వేటగాడి పాపాలను కూడా నేను హరించేస్తాను. వాళ్ళకి ముక్తి కలిగిస్తానని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ విధంగా పార్వతీదేవి ప్రశ్నలకు సమాధానం దొరికింది. మహాశివుడు ఒక లీలతో వేటగాడి యొక్క కఠినమైన హృదయాన్ని కూడా చాలా కోమల హృదయంగా మార్చేశాడు. మనసు మొత్తం ప్రేమతో కరుణతో నింపేశాడు. శివరాత్రి రోజున ఈ కథ వింటే ఖచ్చితంగా పాపాలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు ఆ పరమశివుని కృప ఉంటుంది.